అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్, పునఃస్వాగతం అండి. ఇది నా రెండవ వీడియో. 10-11 మ్యాచ్లు జరుగుతున్నాయి. 10వ మ్యాచ్ మనం చూసాము. ఇందాక ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్యలో. మరి ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. యూపీ వారియర్స్ మరి ముంబై ఇండియన్స్ని సక్సెస్ఫుల్గా ఓడించారు. రెండవ విజయం వాళ్ళు సాధించారు. అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ మరి అవుతోంది. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగు తీసుకుంది. అయితే తక్కువ రన్లో 4 వికెట్లు కోల్పోయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ మరి 166 రన్లు కొట్టగలిగారు. 167 రన్లు టార్గెట్ ఇప్పుడు ఆర్సీబీకి. చక్కటి బ్యాటింగ్ ముందే చెప్పాను. 20 ఓవర్స్ ఫార్మాట్ లోపల 165 రన్లు అనేది బ్రేక్ ఈవెన్ స్కోర్ అని నేను ముందు చెప్తూ ఉంటాను ఎప్పుడు. అలాగే నేను నా అంచనాలకు అనుగుణంగానే వాళ్ళు ఆడి ఎర్లీ వికెట్ కోల్పోయినప్పటికీ మినిమం 165 రన్లు ఉన్నప్పటికీ రన్స్ పర్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసుకుని మరి వాళ్ళు ఆడవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆర్సీబీ గెలవాలి అంటే ఇప్పుడు తొందరపడకుండా ఒక మొదటి ఓవర్ వాళ్ళు 1 రన్ 2 రన్లు కొట్టినప్పటికీ అతిగా కొట్టడానికి ట్రై చేయకుండా స్టేబుల్గా ఉండడానికి ఒక కపుల్ ఓవర్స్ కనుక వాళ్ళు ప్లాన్ చేసి మెంటల్గా 18 ఓవర్లోనే ఈ టార్గెట్ను అచీవ్ చేయాలి అని కనుక ప్లానింగ్ చేసుకుంటే ముందు 2 ఓవర్లు నిలకడగా ఆడడానికి వాళ్ళు కనుక కేటాయించినట్టయితే ఒక 2 ఓవర్లను నిలకడగా ఆడారు కాబట్టి ఆ తర్వాత వాళ్ళు చక్కగా స్ట్రోక్స్ కొట్టవచ్చు, అడ్జస్ట్ అవుతారు పిచ్ మీద. అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ 20 ఓవర్స్ ఫార్మాట్ వచ్చేటప్పటికీ బాల్ 1 నుంచి కొట్టడానికి ప్రయత్నిస్తారు. అదే ప్రయత్నం మరి ఢిల్లీ క్యాపిటల్స్ చేసింది. దానివల్ల వాళ్ళు త్వరగా వికెట్లు కోల్పోయి బౌలర్స్ డామినేట్ చేశారు. మరి తక్కువ రన్స్కి 4 వికెట్లు కోల్పోయాక మరి వాళ్ళు ఈ స్కోర్ సాధించారు అంటే మంచి బ్యాటింగ్ లైనప్పే ఉంది ఢిల్లీ క్యాపిటల్స్కి అని చెప్పక తప్పదు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక కాంపిటీషన్లో కాంపిటేటివ్గా ఆడుతున్నప్పుడు ప్లేయర్ల యొక్క స్కిల్ అక్కడ పనిచేస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళు ఆడగలిగారు, బౌలర్స్ని డామినేట్ చేయగలిగారు. అది సాధారణంగా 4 వికెట్లు కోల్పోయారు అంటే 140 రన్లకో అంత తక్కువలోనే అవుట్ అవుతారు అన్న అంచనాలు కూడా వేసి చాలామంది ఈ పాటికి మాట్లాడే ఉంటారు. బహుశా నేనైతే చూడలేదు. అయితే ఏమైనప్పటికీ కూడా వాళ్ళు అవుట్ అయిన తీరు చూసినట్టయితే 166 రన్లు మంచి స్కోరు అని చెప్పక తప్పదు. లెటర్స్ వెయిట్ ఫర్ ద సర్ప్రైజెస్. ఢిల్లీ క్యాపిటల్స్ చక్కగా బౌలింగ్ వేయాలి. ఆర్సీబీ మీద గెలిచినా కానీ ఆశ్చర్యం లేదు. నాకు మెయిల్ చేయండి. నాకు goodluckprasad@gmail.comకి. నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ నా ఛానల్ పేరు. నమస్కారం.